అందరికీ నమస్కారం. నమస్తే దోస్తులు. బుజ్జి, మనం రోజు బయట జరుగుతున్న ముచ్చట్లు, సమాచారాలు చెప్పినాం గానీ, ఒక రియల్ సక్సెస్ స్టోరీ రాజకీయ నాయకుడి గురించి చెప్పినామా? ఏంది రాజకీయ నాయకుడికి సక్సెస్ఫుల్ స్టోరీయా? ఎప్పుడో వెనకట రాజకీయ నాయకులకు ఉండే సక్సెస్ స్టోరీ. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులకు సక్సెస్ స్టోరీ ఉన్నాయా? అయ్యో, నీకు తెలియదు బుజ్జి, నేను ఇలా అదే చెప్తా విను. సరే జల్లి చెప్పు, మరి ఎవరు ఆ రాజకీయ నాయకుడు? అయితే ఒక ఊరుకెళ్ళి ఆ వ్యక్తి గురించి అడిగితే ఆయన మా కుటుంబంలో ఒకడు, ఆయన మావోడు అంటారు. అదే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబం నా కుటుంబమే అంటాడు, నా వాళ్ళు అంటారు. అసలు ఇంతగా ఒక రాజకీయ నాయకుని కొలుస్తారా? నేను ఇట్లాంటి సీన్లన్నీ సినిమాలలో చూసినా కానీ రియల్ లైఫ్ లో చూడలే. రియల్ లైఫ్ లో చూడాలంటే పాలకొల్లు వెళ్లాల్సిందే. ఒక నియోజకవర్గంలో 3 సార్లు నిల్చొని 3 సార్లు గెలిచిండంటే మామూలు విషయమా? ఆయననే నిమ్మల రామనాయుడు. ఆయన గురించి మన రాజా ఒకసారి చెప్తాడు, ఇనుర్రి. ఇనుబుజ్జి ఆయన చరిత్ర, అసలు ఆయన గురించి మొత్తం మన రాజా చెప్తాడు. నిమ్మల రామానాయుడు 1969 మే 6వ తేదీన అగర్తిపాలెం పాలకొల్లు మండలం పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లో నిమ్మల ధర్మారావు రామామణికి జన్మించారు. చిన్నప్పటి నుండి సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. నిమ్మల రామానాయుడు 1992లో ఎంబీఏ కంప్లీట్ చేశారు. 1995లో ఎంఫిల్ కంప్లీట్ చేశారు. 2005లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి చేశారు. అదే 2005 సంవత్సరంలో ఫార్మారావు ఫౌండేషన్ స్థాపించారు. అంతేకాదు, నిమ్మల రామానాయుడికి 20 ఎకరాల పొలం ఉండేది. 20 ఎకరాల పొలంలో వచ్చే ఆదాయం మొత్తంలో సగం ఆదాయం సేవా కార్యక్రమాలకు ఉపయోగించేవారు. అతను నిత్యం ఎన్ని పనులు ఉన్నా పొలం పనులు మానేవారు కాదు. అతని సేవా కార్యక్రమాలు చూసి చంద్రబాబు గారు 2014లో పార్టీ టికెట్ ఇచ్చారు. ప్రజలు నిమ్మల రామానాయుడును మంచి మెజారిటీతో గెలిపించారు. ఆ 5 సంవత్సరాలు ప్రజలకు ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఉచిత సైకిళ్లు, మందులు పంపిణీ చేశారు. ఇక కోవిడ్ టైంలో కోవిడ్ వచ్చిన వాళ్ళకి సొంత వాళ్ళు కూడా దూరం పెడతారు. అలాంటి సమయంలో నిమ్మల రామానాయుడు వాళ్ళని తోడుగా ఉంటూ అండగా ఉండి అందరికీ అందుబాటులో మెడిసిన్ ఫ్రీగా పంపిణీ చేశారు. అంతేకాదు, వారికి నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేశారు. ఆ సమయంలో ప్రజలందరి మధ్యలో చెరగని ముద్ర వేసుకున్నారు నిమ్మల రామానాయుడు గారు. అంతేకాదు, శ్మశాన వాటికలో బస చేసి ఆ రోజు ఆ స్థలాల గురించి పోరాడారు. ఆ వాటికను కూడా ఒక పార్క్ లా తీర్చిదిద్దారు. అంతేకాదు, 600 కోట్ల రూపాయల నిధులు పాలకొల్లు నియోజకవర్గానికి తీసుకొచ్చి అక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా రోడ్లు, నీటి సమస్యలు పరిష్కరించారు. దీంతో అక్కడి ప్రజలు వరుసగా 3 సార్లు నిమ్మలకి బ్రహ్మరథం పట్టారు. 2019లో పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీ తరపున అసెంబ్లీలో గలం విప్పి పార్టీ తరపున పోరాడారు. పాలకొల్లు నుండి అమరావతికి సైకిల్ యాత్ర చేశారు. సైకిల్ మీద ఇంటింటికి పేపర్ వేస్తూ వైసీపీ అధికారంలో చేస్తున్న తప్పుల గురించి అందరికీ చెప్పేవారు. నిమ్మల సతీమణి బంగారు ఉషారాణి కూడా తన భర్త కోసం ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ తరపున అండగా ఉండేది. 2024లో టీడీపీ తరపున వరుసగా 3వసారి గెలిచి మంత్రి క్యాబినెట్ స్థానాన్ని సంపాదించుకున్నారు నిమ్మల రామానాయుడు గారు. ఇటీవలే విజయవాడ ఫ్లెక్స్ లో బుడమేరు దగ్గర నిమ్మల రామానాయుడు చేసిన పని చూసి అక్కడ చేరుకున్న ఆర్మీ సైతం షాక్ అయింది. ఎందుకంటే ఏ అధికారికైనా పని అప్పచెప్తే వాళ్ళ కింది వాళ్ళకి అప్పచెప్పి వెళ్తారు. మొత్తం అయిపోయాక వెళ్ళి ఎలా ఉందో చెప్తారు. అయితే నిమ్మల రామానాయుడికి ఏపీ సీఎం చంద్రబాబు గారు బుడమేరు పూడ్చివేత పనులు అప్పచెప్పారు. అయితే కొనుక్కు లేకుండా 72 గంటల పాటు నాన్ స్టాప్గా పూడ్చివేత దగ్గరే ఉండి మొత్తం పనులు పూర్తయ్యేంత వరకు ఉండి ప్రజల శ్రేయస్సు కోసం శ్రమించారు. అక్కడ ప్రతి ఒక్కరూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మినిస్టర్ ఇలా ఉండాలి అని అందరూ నిమ్మల రామానాయుడికి కితాబిస్తున్నారు. ఆర్మీ బృందం సైతం నిమ్మలకు అభినందనలు తెలిపారు. ఒక మినిస్టర్ అయ్యుండి పనులన్నీ పర్యవేక్షిస్తూ ప్రజల కోసం పరితపిస్తున్న నాయకుడు నిమ్మల రామానాయుడుని చూసి మంత్రులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు ఏపీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారు. చూసి రారులు ఆయన ఎంత మంచి వ్యక్తో. మళ్ళీ ఆయనకు ఒక 20 ఎకరాల పొలం ఉంది. ఆ 20 ఎకరాల పొలంలో సగం పైసలు మొత్తం సేవలకే పెడతాడట. మళ్ళా కరోనా వచ్చింది చూడు రగప్పట్ల. ఆ కరోనా వచ్చినప్పుడు కూడా ఇంట్లో కూడా పట్టించుకునే సిచ్యువేషన్లల్లా ఆయన పోయి అందరికీ సరుకులు ఇచ్చిండట. ఎంత మంచి వ్యక్తుల్లా. మళ్ళీ ఇంకేం చేస్తుండే, ఇప్పుడు వరదలకు కూడా మస్తు తోడ్పడ్డాడట. అసలు నాకు ఆయన గురించి ఒక్కొక్కటి వింటే ఎంత మంచిగా అనిపించింది అంటే, బుజ్జి ఎట్లా అనిపించింది నీకు? అబ్బా, జ్ఞానం తిన్నాక మంచి అనిపించింది అని నాకైతే ఒక ఆలోచన వచ్చింది. గదేంటిదో చెప్పన్నా. అయితే ఒక ఊర్లో ఆయన ఉంటేనే గంత మంచిగా బాగుపడ్డదంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రాజకీయ నాయకుడు గసంటి మనిషి ఉంటే దేశం ఎంత బాగుపడుతుంది. అవు బుజ్జి, మరి అట్లనే రాష్ట్రం, దేశం ఎంత మంచిగా ఉంటుంది అలాంటి వ్యక్తి ఉంటే. మీరు కూడా మంచి రాజకీయ నాయకుడిని ఎన్నుకోర్రుల్లా మన దేశం బాగుంటది, మనం బాగుంటాం, అందరం బాగుంటాం. అవు బుజ్జి,
నిమ్మల రామానాయుడు గారు ఎప్పుడు ఇలాంటి సేవలు చేయాలని, నిండు నూరేళ్లతో ఆయుష్ ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని వంశీ టీవీ తరపున కోరుతున్నాం. ఆల్ ది బెస్ట్ నిమ్మల రామనాయుడు సార్కి. మళ్ళొక్క మంచి ముచ్చటతో మేము ముంగడికత్తా. అంతవరకు చూసుకుంటూనే ఉండరు మన వంశీ టీవీ ఛానల్. బాయ్. బాయ్.